సార్ ప్రజాపాలన విజయోత్సవాలు అన్ని ప్రభుత్వం చేసుకుంటా ఉంది. ఎట్లా చూడొచ్చు సార్? ఏం విజయోత్సవాలు చేసుకుంటారండి? ఏం ఘనకార్యం చేసిరని, ఏం గొప్పలు సాధించిరని, ఎవరికి మేలు చేసిరని? సంవత్సర కాలంలో వీళ్ళు చేసిన విధ్వంసాన్ని మనం చూడొచ్చు తప్ప మేలు ఎక్కడ జరిగింది? ఎవరికి గొప్పగా చేసిండ్రు? ఆ? ఇవాళ అత్యవసరంగా ఏమీ ఏదో పెద్ద కొంపలు ముంచుకపోయినట్టుగా హైడ్రా పేరు మీద అనేక మంది జీవితాలను రోడ్లేసినటువంటి ప్రభుత్వము, అనేక రైతులను గోసపుచ్చుకుంటున్నటువంటి ప్రభుత్వము. ఇది ఫార్మా వాళ్ళ సొంత నియోజకవర్గంలో మహబూబ్నగర్ జిల్లాలో కొండగల్ నియోజకవర్గంలో ఇలా రైతులను జైళ్లకు పంపిస్తున్నటువంటిది, వేధిస్తూ సాధిస్తున్నటువంటిది, అవసరం లేని దాన్ని తీసుకొచ్చి వాళ్ళ నెత్తి మీద రుద్దుతున్నటువంటి ప్రభుత్వం ఎవరికి గొప్పగా చేసిందని 6 గ్యారంటీల గురించి ఎందుకు మాట్లాడారు? 6 గ్యారంటీలు అమలు చేయకుండానే మేము చాలా గొప్ప చేసినాం. అసలు ఇంత దరిద్రమైన ప్రభుత్వం భారతదేశ చరిత్రలో నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం లాగా ఇదివరకు లేదు. మేము 50 ఏళ్ళ నుంచి రాజకీయాలు అబ్జర్వ్ చేస్తున్నాం. అభివృద్ధి చేద్దామంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాలాల్లో కట్టబెట్టినట్టుగా చేస్తా ఉన్నారు. నిజమే ఇది చాలా గొప్ప ముచ్చట. వాళ్ళు చేస్తే మేమే అడ్డం పెడుతున్నాం అన్నిటికీ. మేము 4000 పెన్షన్ ఇస్తామని ఒప్పుకున్నావు కదా, అది ఇవ్వకుండా చేసేది మేమే. రైతు భరోసా ఇస్తానని అన్నావు కదా, కౌలు రైతులకు, రైతు కూలీలకు గొప్పగా ఇస్తానన్నావు కదా. ఇప్పుడు ఎందుకంటే మేము పిచ్చోళ్ళ మా అవలగాలమా? మేము కేసీఆర్ ఇస్తే మేము ఇయ్యమా? మేము 15,000 ఇస్తామని చెప్పినావు కదా, అది మేమే ఇవ్వకుండా అడ్డుకుంటున్నాం. మేము వద్దంటేనే నువ్వు ఆగుతున్నావు. నవ్విపోదురు కాక నాకేటి సిగ్గని అని అంటారు కదా పెద్దోళ్ళు. ఇవి గట్లున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గురుకులకు సంబంధించి బీఆర్ఎస్ కుట్రేం లేదంటారా సార్? ప్రభుత్వం ఈ మాటనే ఒక కుట్ర. చెయ్య చేతగాక అన్న చెప్తున్నారు, ఆడలేక మధ్యలో ఓడు అని. వానికి ఎగరరాక మధ్యలో కొట్టస్తలేదని అందరు కదా. వాళ్ళు చెయ్యరాక మా మీద ఎందుకంటే నెప్పం, ఏం చేస్తారో చెయ్యండి. గవర్నమెంట్ మీది, పోలీస్ మీది, ఇప్పటికే పోలీస్ రాజ్యం నడుస్తున్నది. ఎవరిని మాట్లాడనిస్తలేరు, ఎవరిని అడుగు పెట్టనిస్తలేరు. ఎక్కడ చూసినా దౌర్జన్యం, దమనకాండ, ఇవన్నీ పాత రోజులు వచ్చేసినాయి. ఇంకేదో గొప్ప చేసినామని సంబరాలు, దీనికోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నాశనం చేస్తున్నారు. మీ మాట అడ్డమాట. దేనికి అడ్డం? ఎవరు చేయొద్దంటారు? ఎవరు చేయొద్దంటారు? పాలమూరుని డెవలప్మెంట్ చేయాలంటే కేసీఆర్ అడ్డుకుంటున్నాడు అని చెప్పి. పాలమూరును కేసీఆర్ గారు వచ్చినాకనే డెవలప్మెంట్ ప్రారంభమైంది. వింటుందా? పాలమూరు ప్రాజెక్టు ఎవరి ద్వారా అయింది? నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? పాలమూరు ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలలో మంచినీళ్ళు ఎట్లా వచ్చినాయి? రోడ్లు ఎట్లా వచ్చినాయి? వ్యవసాయాలు ఎట్లా సాగినాయి? కరెంట్ ఎట్లా వచ్చింది? అభివృద్ధి అనేది కేసీఆర్ గారి హయాంలోనే దాదాపు జరిగింది. ఇంకా ఈయన చేసేది ఏం అభివృద్ధి అనేది? ఇంకా చేయవలసి నిరంతర ప్రక్రియ చేయాలి. కానీ ఏదో ఇప్పుడే అభివృద్ధి ప్రారంభమవుతున్నట్టు, వీళ్ళు అచ్చనంగా చేస్తున్న సంవత్సర కాలంలో ఏం చేసినట్టు ఒక్క మంచి పని చెప్పానండి. కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదు, సంవత్సర కాలంలో మేము 53,000 ఉద్యోగాలు ఇచ్చాం. సిగ్గుపోతే చెప్పుకుంటే మేము ఇచ్చిన నోటిఫికేషన్ డేట్ తీసుకురమ్మంటే తీసుకొస్తా. నోటిఫికేషన్ ఇచ్చిన డేట్ తీసుకురమ్మంటే తీసుకొస్తా. ఇంకోసారి చెప్పుకోవద్దు అది. ఎందుకంటే మేము నోటిఫికేషన్స్ ఇచ్చినాం, అప్పుడే మేము వాటికి సంబంధించిన ఇంటర్వ్యూస్ అయినాయి. కాకపోతే నియామక పత్రాలు ఇవ్వలేదు, ఎలక్షన్ వచ్చింది అనేది ప్రజలందరికీ తెలుసు. ఈ మూర్ఖులు చెప్పుకుంటున్నారు, ఏం చేస్తాం? రైతు రుణమాఫీ విషయంలో కూడా 21,000 కోట్లు చేసినాం అంటున్నారు సార్. 18,000 కోట్లు చేసిండ్రండి, 22 లక్షల మందికి చేసిండ్రు. ఇది అందరికీ తెలుసు. మేము అనేది ఏంటంటే ఇది కేవలం 40% మాత్రమే. మిగిలిన 60% మంది రైతులు మాకు ఇవ్వలేదని మొర్రో అని మొత్తుకుంటున్నారు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళకు జవాబు చెప్పలేక మొత్తం మంది చేసేసినామని అంటే ఏమన్నట్టు? గురుకుల విషయంలో బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఎట్లా? గురుకుల పాఠశాలలో 10 ఏళ్ళ మేము ఉన్నప్పుడు ఒక ఆత్మహత్య జరిగిందా? ఎక్కడ అన్నం బాగలేదని ఎవరైనా అన్నారా? పారిశుద్ధ్యం బాగలేదని ఎవరైనా అన్నారా? చదువు గురుకులాలు ఒకే సంవత్సరంలో సర్వనాశనం పట్టించిండ్రు. చాతనైతే చేయడానికి మీదికెళ్ళి బీఆర్ఎస్ పార్టీ ఏదో కుట్ర చేస్తుంది, ప్రవీణ్ కుమార్ గారు ఏదో కుట్ర చేస్తున్నారు అని మాట్లాడడం అనేది చాలా దుర్మార్గం. ఇక అంతకంటే ఇంకోటి లేదు.